మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము ఒక 12 వీక్స్కి మీకు ఏమేమి స్టాక్స్ అంటే ఈ స్టాక్స్ వచ్చి ఎలా ర్యాలీ వెళ్ళబోతుంది, మీ పోర్ట్ఫోలియోలో మీరు ఎంత మాత్రం మీరు పెట్టుకోగలరని ఆలోచించండి. ఎందుకంటే నార్మల్గా జనరల్గా మన దగ్గర ఎన్నో స్టాక్స్ ఉన్నాయి, అవన్నీ కూడా ఒక టార్గెట్స్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ మీరు అందులోంచి ఇందులో షిఫ్ట్ అవ్వడం అలాంటివన్నీ ఏం చేసుకోకుండా పర్ఫెక్ట్గా మన కాడ మనీ మేనేజ్మెంట్ ఉంటేనే ఈ స్టాక్స్ అన్ని ట్రై చేయండి. ఎందుకంటే నేను ఇన్ని స్టాక్స్ ఇస్తున్నాను. చాలామంది అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు, వాళ్ళ కెపాసిటీస్ మనకు తెలియదు. కొంతమంది HNIs ఉంటారు, కొంతమంది ఎక్కువ మనీ మేనేజ్మెంట్ పెట్టి చేస్తూ ఉంటారు, రెగ్యులర్గా వాళ్ళు స్టాక్స్ అన్ని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, సర్ప్లస్ మనీ ఉంటుంది, క్యాషెస్. అలాంటి వాళ్ళకి మనం ఇచ్చే స్టాక్స్ అన్ని డెఫినెట్గా ఒక వండర్ఫుల్ ట్రీట్ లాగా ఉంటుంది. ఎందుకంటే నాకు చాలామంది, మీ అందరికీ తెలుసు, దగ్గర నేను ఇప్పటికీ కొన్ని వందల స్టాక్స్ ఇచ్చాను. అందరూ హ్యాపీగా ప్రాఫిట్ చేస్తున్నారు. అసలు రియల్గా ఎంత హ్యాపీగా ఉందంటే అది నాకు అంత హ్యాపీగా ఉంటుంది. చాలామంది నాకు కాల్ చేసి, అంటే కొంతమంది ఫోన్ చేసి, సార్ నేను ఇలా ఇంత యాన్ చేశాను, ఇంత అమౌంట్ యాన్ చేశాను అని చెప్తుంటే, అంటే రియల్గా వాళ్ళు పర్ఫెక్ట్గా మనం చెప్పింది ఫాలో చేసి దానివల్లే వాళ్ళకి ఆ మనీ డిసిప్లైన్గా వచ్చింది. ఇది అందరికీ రాదు, ఎందుకంటే ఆ బిలీవ్ అనేది కూడా ఉంది. వాళ్ళు ఖచ్చితంగా దాన్ని నమ్మి దాన్ని చేసి ప్రాఫిట్ వరకు తీశారంటే. అందుకనే ఇప్పుడు మనము ఏ స్టాక్, ఎందుకంటే మనం ఇప్పుడు చూడండి, ఈ స్టాక్స్ అన్ని మనకి ఇవ్వడానికి దగ్గర మనం ఈక్విటీ ల్యాబ్లో ఎంతో టైం స్పెండ్ చేసి మీకోసం పర్ఫెక్ట్గా ఒక్కొక్క వీడియో చేయడానికి రియల్గా 4 hours 5 hours దాకా అనలైజ్ చేసి ప్రతి స్టాకు మీకు ఇవ్వడానికి అంత టైం పడుతుంది. ఒక 8 minutes మీకు ఇవ్వడానికి దాని యొక్క వర్క్ వచ్చి ఆల్మోస్ట్ ఒక 5 hours ఉంటుంది. 4 స్టాక్స్ అయినా సెలెక్ట్ చేసి మీకు పర్ఫెక్ట్గా ఎలా చేయాలి, ఎలా ఇవ్వాలి అని దాన్ని అనలైజ్ చేసి ఇవ్వడం, అది మీకు ఒక రియల్గా ఒక వండర్ఫుల్ ట్రీట్ లాగా ఉంటుంది ప్రతిదీ మీరు. ఎందుకంటే చాలామంది రీటైల్ ఇన్వెస్టర్స్, స్మాల్ ఇన్వెస్టర్స్ వస్తూనే ఉంటారు ఈ మార్కెట్లో. ఈ మార్కెట్ వచ్చి ఎప్పుడు అంటే నేను గత 21 నెలల 21 years నుంచి చూస్తున్నాను. 21 ఏళ్ళ నుంచి ఈ మార్కెట్లో ఎంతోమందిని చూస్తున్నాను. ఎంతోమంది అంటే ట్రావెల్ చేయడం అనేది చాలా కష్టం. మధ్యలోనే చాలామంది ఎగ్జిట్ అయిపోతారు. మనకి ఈ ఫీల్డ్ వద్దు అంటే కొన్ని క్రాషెస్ చేసి ఒక ఎందుకంటే వాళ్ళందరూ పెద్ద పెద్ద మిస్టేక్స్ చేసి ఉన్నారు. అందుకని వాళ్ళందరూ ఎగ్జిట్, అంటే వచ్చేవాళ్ళు 90% మిస్టేక్సే వాళ్ళు చేసేది. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూనే ఉంటారు. చేసి ఏదో ఒక దాంట్లో లాక్ అయ్యి అసలు ఈ ఫీల్డ్కి వద్దు, ఇది ఒక గ్యాంబ్లింగ్ ఫీల్డు అని ఒక మైండ్లో ఒక నెగిటివ్ వేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారనమాట. బట్ ఇంత వండర్ఫుల్ ఫీల్డు అసలు ఎక్కడా ఉండదు. పర్ఫెక్ట్గా మనం చేసి, ఎందుకంటే జనరల్గా చూడండి, బ్యాంక్ ఇంట్రెస్ట్ తీసుకుంటే మనము ఒక 1 lakh rupees ఇన్వెస్ట్ చేస్తే మనకి పర్ యానం వాళ్ళు ఇచ్చేది ఓవరాల్గా ఒక 4,000 5,000. బట్ మన స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే పర్ఫెక్ట్గా కొన్ని స్టాక్స్ అన్నీ ఒక 1 lakh ఇన్వెస్ట్ చేస్తే మినిమం 20% 25% ఆ రిటర్న్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ రిటర్న్స్ను కూడా ఇన్వెస్ట్ చేసి ఏదైనా ఒక 30-40% రిటర్న్స్ అనేది చాలా ఈజీగా తీయచ్చు ఈ స్టాక్ మార్కెట్లో. అందుకని అందరూ స్టాక్ మార్కెట్కి వస్తారు. అయితే వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ సక్సెస్ అవుతారా అంటే అది చాలా కష్టం. చాలా పేషెన్స్ ఉండాలి, పర్ఫెక్ట్గా ఎలా చేయాలి అని తెలుసుకోవాలి విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను, వినండి.
ఆస్ట్రాల్ లిమిటెడ్ చూడండి, ఆస్ట్రాల్ లిమిటెడ్, ASTRAL, ఆస్ట్రాల్ లిమిటెడ్. ఎన్ఎస్సి కోడ్ కూడా ASTRAL అని ఉంటుంది. కాబట్టి ఇప్పుడు లైవ్ మార్కెట్లో ఉన్నాము. 2127 కరెంట్ మార్కెట్ ప్రైసు. ఈ ప్రైస్లో బై చేయండి. 2127లో స్టాప్ లాస్ వచ్చి 1750, టార్గెట్ వచ్చి 2450, 2850. చూడండి, టార్గెట్ వచ్చి 2450, 2810. ఇది కూడా 41,000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. 2007 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇది ఫస్ట్ స్టాక్ ఆస్ట్రాల్. ఇకపోతే మీ అందరికీ తెలుసు, మనము ఒక వండర్ఫుల్ వర్క్షాప్ జరుపుతున్నాము. ఎందుకంటే మనం పొద్దాక ఎందుకంటే ఒక వర్క్షాప్ జరపడం అనేది మామూలు విషయం కాదు. ఒక సెటప్ అన్నమాట. అది మనం చేసేది. ఇట్స్ ఒక వండర్ఫుల్ వర్క్షాపు. ఈ ఆపర్చునిటీని మిస్ చేసుకోబాకండి. ఎందుకంటే మనం హైదరాబాద్లో జరుపుతున్నాం కాబట్టి ఐటీసీ కోహినూర్, మాదాపూర్ హైటెక్ సిటీలో May 7th and 8th ఆల్మోస్ట్ అన్నీ కంప్లీట్ అయిపోయింది. ఇంకా 3 సీట్లో 4 ఉన్నాయి, 3 4 ఉంటుంది. కాబట్టి లాస్ట్ మూమెంట్ వచ్చి డిసప్పాయింట్ అవ్వబాకండి. లాస్ట్ టైం కూడా ఇలాగే జరిగింది. కాబట్టి బుకింగ్ చేసుకునే వాళ్ళు అనుకుంటే ఎర్లీగా ఇప్పుడు చేసుకోవడానికి ట్రై చేసుకోండి. అది ఇప్పుడు ఆస్ట్రాల్ చెప్పాను ఫస్ట్ స్టాక్. మరొక స్టాక్ వచ్చి 63 మూన్స్ టెక్నాలజీ. చూడండి, 63 మూన్స్ టెక్నాలజీస్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 293 ఉంది. ఇప్పుడు కొనబాకండి. బై ఓన్లీ అబోవ్ 325 పైన. చూడండి, 325 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 459, 595. చూడండి, టార్గెట్ 459, 595. స్టాప్ లాస్ వచ్చి 180 రూపీస్ స్టాప్ లాస్. 63 మూన్స్ టెక్నాలజీస్. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి యాక్షన్, అంటే ACE యాక్షన్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 230 రూపాయలు ఉంది. చూడండి, 230 రూపీస్ ఉంది. ఇప్పుడు కొనబాకండి. బై ఓన్లీ అబౌట్ 250. చూడండి, 250 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే 250 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 290, 336. స్టాప్ లాస్ వచ్చి 190 రూపీస్. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి 5 పైసా క్యాపిటల్ లిమిటెడ్. చూడండి, ఈ యాక్షన్ కూడా మనకి 2700 crores మార్కెట్ క్యాపిటలైజేషన్. 2006 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. అదేలాగా 63 మూన్స్ కూడా 1300 crores మార్కెట్ క్యాపిటలైజేషన్. 2006 నుంచి మనకి ఎన్ఎస్సి. తర్వాత ఇప్పుడు 5 పైసే క్యాపిటల్ లిమిటెడ్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్, చూడండి, కరెంట్ మార్కెట్ ప్రైస్ 375 ఉంది. ఇప్పుడు బై చేయొద్దు. 405 పైన, చూడండి, 405 రూపీస్ పైన ఈ స్టాక్ బై చేశారంటే టార్గెట్ వచ్చి 484, 584. స్టాప్ లాస్ వచ్చి 280 రూపీస్ స్టాప్ లాస్. అది చూడండి, ఇప్పుడు ఇది కూడా 1100 crores మార్కెట్ క్యాపిటలైజేషన్. 2017 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు టోటల్గా మనము 4 స్టాక్స్ చెప్పున్నాము. ఆస్ట్రాల్, తర్వాత ఈ ఆస్ట్రాల్ వచ్చి కరెంట్ మార్కెట్ ప్రైస్లో తీసుకోవచ్చు. లైవ్ మార్కెట్లోనే ఉన్నాం మనము. ఈ లైవ్ మార్కెట్లో ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 2127. ఇప్పుడు బై చేసుకోవచ్చు ఆస్ట్రాల్. బట్ మిగతా స్టాక్స్ మాత్రం బై అబోవ్ చెప్పాను. ACE, 63 మూన్స్ అండ్ 5 పైసే. అది ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. థ్యాంక్ యూ.